ఒక దేవాలయం కోసం, ఒక విగ్రహం కోసం 500 సంవత్సరాలుగా ఒక దేశం ఎదురు చూస్తుందంటే మీరు నమ్ముతారా? అదే ఈ కథ, అయోధ్య రామ మందిర్. ఇది కేవలం భక్తి కాదు, భారత చరిత్రలోనే అతిపెద్ద తిరుగులేచిన గుర్తు. అయోధ్య అనేది ఒక ఊరు మాత్రమే కాదు, ఇది రామాయణ కాలం నుంచి శ్వాస తీసుకుంటున్న చరిత్ర. ఈక్ష్వాక వంశం రాజధానిగా ఇక్కడే శ్రీరాముడు జన్మించాడు. రాముడు దేవుడిగా మాత్రమే కాదు, ప్రజల కోసం త్యాగం చేసిన, ధర్మాన్ని జీవితం చేసిన ఒక ఆదర్శ మానవరాజుగా నిలిచాడు. ఈ కథలో అతిపెద్ద ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అయోధ్యలో పూజించబడుతున్న రామ్లల్లా, బాలరాముడు. ఇది రాముడి యుద్ధ రూపం కాదు, ఇది ఆయన బాల్య రూపం. ఈ విగ్రహం చెప్తుంది ఒక సత్యం: ధర్మం ఎప్పుడు బలంతో మొదలవ్వదు, నిర్దోషత్వంతో మొదలవుతుంది. ఈ విగ్రహం శాలిగ్రామ్ అనే రాయితో చెక్కబడింది. వేల సంవత్సరాలు అదే రూపంలో నిలిచేలా ఈ రాయిని ఎంపిక చేశారు. చిన్న రూపంలో ఉన్న దాని అర్థం మాత్రం చాలా పెద్దది. రాముడు రాజ్యం కాదు, రాముడి విలువలు. ఈ పవిత్ర స్థలంపై వివాదాలు ఒక్క రోజులో మొదలవ్వలేదు. 1528 తర్వాత అక్కడ ఉన్న నిర్మాణం రాముడు జన్మస్థలంపై ఉందని భక్తుల విశ్వాసం. శతాబ్దాలుగా పూజలు, నిషేధాలు, కేసులు అన్ని కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఒక్క తరం గొడవ కాదు, ఇది తరతరాల నిరీక్షణ. చివరికి ఈ వివాదం భావోద్వేగాలతో కాదు, న్యాయ ప్రక్రియతో పరిష్కారం అయింది. ఏఎస్ఐ పరిశోధనలో ఈ నిర్మాణం కింద హిందూ దేవాలయ అవశేషాలు స్పష్టంగా బయటపడ్డాయి. భారత సుప్రీంకోర్టు రామ్ జన్మభూమి స్థలాన్ని ఆలయ నిర్మాణానికి అనుమతించింది. రామ్ మందిర్ నిర్మాణం 2020లో ప్రారంభమైంది. నాగర శైలి ఆర్కిటెక్చర్ తో ఒక స్టీల్ కూడా ఉపయోగించకుండా మొత్తం కేవలం రాయితోనే నిర్మాణం చేయబడింది. ఇది శతాబ్దాల పాటు నిలిచేలా రూపకల్పన చేశారు. రామ్ రాజ్య అంటే బంగారు నగరాలు కాదు, పెద్ద కోటలు కూడా కాదు, న్యాయం, సమానత్వం, భయం లేని జీవితం అని అర్థం. రామ్ మందిర్ ఒక భవనం కాదు, విలువల గుర్తు. బాలుడిగా నిలిచిన రాముడు ఈ రోజు ఒక దేశానికి ధర్మం అంటే ఏంటో గుర్తు చేస్తున్నాడు. అయోధ్య రామ మందిర్ ఇది ఒక కేవలం నిర్మాణం కాదు, భారత ఆత్మ తిరిగి నిలబడిన క్షణం. మీకు ఇలాంటి మరెన్నో దైవ రహస్యాలు కావాలనుకుంటే కమెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.